ఇరాన్ను ఎప్పటికీ న్యూక్లియర్ పవర్గా మారనివ్వను, టెహ్రాన్ను శాశ్వతంగా అణచివేస్తారు, అగ్రరాజ్యం తడాఖ ఏంటో చూపిస్తాను. ఇవి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు. 2018లో ఇరాన్తో అణు ఒప్పందం నుంచి బయటకొచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ఇదే చేస్తున్నాడు. టెహ్రాన్పై దాడులకి దిగాడు, కానీ ఇవేవీ ఫలితం ఇవ్వలేదు. వచ్చే అవకాశం కూడా దరిదాపుల్లో కనిపించడం లేదు. దీంతో అణు నిబంధనలపై ఒక్కటంటే ఒక్క షరతు కూడా విధించకుండానే ఇరాన్తో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని చూస్తున్నాడు. తాజాగా అమెరికన్ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సీక్రెట్ నే బయటపెట్టింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఒకవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మరోవైపు మిడ్ టర్మ్ ఎన్నికలు, ఇంకోవైపు ఇరాన్తో ఎంతకు తెగని చర్చలు. వీటన్నింటి మధ్య అమెరికాలో ట్రంప్ సర్కార్ నలిగిపోతోంది. మిడిల్ ఈస్ట్లో భీకర యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తూ ఉండడంతో సొంత దేశంలోనే ట్రంప్కు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో యుద్ధం నుంచి బయటపడేందుకు డొనాల్డ్ ట్రంప్ టీం మార్గాలు వెతుకుతోంది. ఈ క్రమంలో ముందు నుంచి పట్టుబడిన న్యూక్లియర్ డీల్ను సైతం పక్కన పెట్టేందుకు ట్రంప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అణు డిమాండ్లు లేకుండానే టెహ్రాన్తో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ అలాంటి బాంబే పేల్చింది. భీకర యుద్ధానికి ట్రంప్ ముగింపు పలకబోతున్నారని, అది కూడా అణు డిమాండ్లు లేకుండానే యుద్ధానికి ఎండ్ కార్డు వేయబోతున్నారని ఆ సంస్థ కథనం ప్రచురించింది. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్ముజ్ జలసంధిని పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందామని ట్రంప్ తన సన్నిహిత వర్గాలకు ప్రైవేటుగా చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం రాసింది. అణు డీల్ లేకుండానే ఈ యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారట. శాంతి ఒప్పందం విషయంలో రీసెంట్ గా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు రిజల్ట్ ఇవ్వలేదు. మరోవైపు పశ్చిమాసియాలో ఘర్షణలు ఎంతకాలమైనా కొనసాగించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ న్యూక్లియర్ డీల్పై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ తన డిమాండ్లను స్పష్టంగా చెబుతోంది. అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి అగ్రరాజ్య దళాలు వెళ్లిపోవాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే వరకు హర్ముజ్ను తెరవబోమని కరాఖండిగా చెప్పింది. ఇవన్నీ చర్చలకు అడ్డంకిగా మారాయి. నిజానికి అమెరికా ఆర్థిక, సైనిక బెదిరింపులకు ఎంత మాత్రం బెదరని ఇరాన్ తన భౌగోళిక ప్రాధాన్యతను తెలివిగా వాడుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తన ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. పర్షియన్ గల్ఫ్ను అరబిక్ సముద్రంతో కలిపే ఈ చిన్న జలసంధిలో వాణిజ్య చమురు ట్యాంకర్లను నిలిపివేయడం, క్షిపణి దాడులతో భయపెట్టడం ద్వారా ఇరాన్, అమెరికా సహా మొత్తం పాశ్చాత్య దేశాల మెడలు వంచడం ప్రారంభించింది. హర్ముజ్లో ఇరాన్ సృష్టించిన అడ్డంకుల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా మండిపోయాయి. ఇది అమెరికా అంతర్గత మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాలో ఇంధన ధరలు, నిత్యావసర ధరలు ఆకాశానంటడంతో ట్రంప్ ప్రభుత్వానికి స్వదేశంలో తీవ్ర రాజకీయ వ్యతిరేకత ఎదురైంది. సైనికంగా ఇరాన్ను దారికి తెచ్చే ధైర్యం లేక, అలాగని పెరిగిన ముడి చమురు ధరలతో స్వదేశంలో వస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ట్రంప్ ప్రభుత్వం చివరికి డిఫెన్స్లో పడిపోయింది. పైగా మిడ్ టర్మ్ ఎన్నికల రూపంలో కొత్త సవాల్ వచ్చి పడింది. నవంబర్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఓటమి తప్పదు. అప్పుడు రాజకీయంగా మరిన్ని సవాళ్లు కూడా తప్పవు. ఇలా అన్ని దారులు మూసుకుపోవడంతోనే అమెరికా అధ్యక్షుడు యూటర్న్ తీసుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకుంటాం, అవసరమైతే ప్రపంచ పటం నుంచి దాన్ని తుడిచిపెట్టేస్తాం అని ఊదరగొట్టిన ట్రంప్ నాయకత్వం ఇప్పుడు కేవలం హర్ముజ్ జలసంధిని తెరిస్తే చాలు అంటూ ఇరాన్ ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లడం దౌత్యపరమైన పరాజయానికి పరాకాష్ఠగా కనిపిస్తోంది. అమెరికా పత్రికలు, మీడియా సంస్థలు ట్రంప్ తీరును ఎండగడుతున్నాయి. అణు బెదిరింపుల నివారణ అనే ప్రాథమిక లక్ష్యాన్ని గాలికొదిలేసి కేవలం చమురు రవాణా బాటలు తెరిపించుకోవడానికి ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వడం ఆయన దౌత్య పరిణితిని, విదేశాంగ విధాన లోపాలను ఎత్తి చూపుతోంది. మొత్తానికి 2015లో అత్యంత జాగ్రత్తగా రూపొందించిన సురక్షితమైన అంతర్జాతీయ అణు ఒప్పందాన్ని తన మొదటి హయాంలో రద్దు చేసి మిడిల్ ఈస్ట్లో అగ్గిరాజేసిన ట్రంప్ ఇప్పుడు మళ్లీ మొదటికే వచ్చారు. చేతిలో కొత్త అణు ఒప్పందం లేదు, సాధించిన వ్యూహాత్మక విజయమూ లేదు. కేవలం ఇరాన్ కొట్టిన హర్ముజ్ దెబ్బకు అగ్రరాజ్య అధినేత తన డిమాండ్లను సడలించుకొని వెనకడుగు వేయక తప్పలేదు.